ఏదైనా పని మీద వెళ్ళినా కూడా జర్నీని ఒక ఫ్యామిలీ ట్రిప్ లా మార్చేస్తారు మా శ్రీవారు. నాకైతే ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది ఆయనలో. అందుకని ఆయనకి ట్రిప్ ప్లానర్ అనే బిరుదు కూడా ఇచ్చాము మా ఫ్యామిలీలో. మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క వాళ్ళ కొడుకుది పేరెంట్స్ మీటింగ్ ఉందంటే విజయనగరం వెళ్ళాము కాలేజ్ కి. యాక్చువల్లీ నేను మా పిన్ని వెళ్దాం అనుకున్నాము. మా హస్బెండ్ కూడా ఎలాగో ఈరోజు సాటర్డే కదా, షాప్ పెద్దగా అవ్వదు కదా అనేసి మా హస్బెండ్ కూడా బయలుదేరిపోయారు. ఇంకా మా తమ్ముడు కూడా ఇంక నేను ఒక్కడిని ఉండి ఏం చేస్తానని వాడు కూడా బయలుదేరిపోయాడు. ఇంకా రోజు సాటర్డే కాబట్టి ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసుకుని దీపం అయితే పెట్టాను. ప్రతిరోజు దీపం పెట్టాలనే ఉంటది. మా హస్బెండ్ షాప్ నుంచి వచ్చేసరికి 12:30 అయిపోద్ది. ఇంకా ఆ టైంలో తినేసి పడుకుంటాం కదా, ఇంకా అందుకని మార్నింగ్ లేవడానికి నాకు త్వరగా అవ్వదు. నాకు దీపం పెడితే త్వరగానే పెట్టుకోవాలనిపిస్తుంది, లేట్ అయితే అసలు పెట్టాలనిపించదు. ఇంకా అందుకని సాటర్డే మండే మాత్రం దీపం పక్కాగా పెట్టుకుంటాను. ప్రతిరోజు ఈ విషయంలో అయితే నన్ను తిడతారు, త్వరగా తినేసి పడుకో నేను వచ్చే వరకు ఉండనని. కానీ నాకు ఎందుకో ఆయన వచ్చి నా చేతులతో ఆయన కొడ్డిచ్చి ఆయన తినే వరకు నాకు నిద్ర పట్టదు అసలు. మా అమ్మ కూడా గోల ప్రతిరోజు దీపం పెట్టుకో అనేసి. చూడాలి ఇక నుంచి అయినా నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లేవాలి అనుకుంటున్నాను, ఏమవుద్దో మరి. ఇంకైతే ప్రశాంతంగా పూజ చేసేసుకున్నాను. మా పిన్ వచ్చింది, మా పిన్ వచ్చేసరికి 10:30 అలా అయింది. ఈలోగా నేను వంట కూడా చేసేసాను. ఇంక త్వరగా వంట చేశాను. ఇంక త్వరగా అయ్యేదేముంది, పప్పే కదా, అందుకని పప్పు అయితే పెట్టేశాను. ఇంకా మా తాతయ్యకి మా అమ్మకి అయితే కుక్కర్ లో పప్పు ఇంకొక పక్క రైస్ కూడా పెట్టేశాను. సింపుల్ గా అయిపోద్ది కదని టమాటో పప్పు పెట్టేసి మా చింతలకి అయితే అన్నం పెట్టేశాను. ఈలోగా నా చింతలకి అన్నం పెట్టాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. అంటే నాకు రోజుకి 3 to 4 అవర్స్ దానికి ఫుడ్ ఫీడ్ చేయడానికే టైం సరిపోద్ది. పెరుగన్నం అయితే 1/2 గంటలో తినేస్తది. ఇంక అందుకని బయటకు వెళ్తున్నాం కదా, పెరుగన్నం అయితే ఫాస్ట్ గా తినేస్తది అని అది పెట్టేశాను. ఎక్కడికి వెళ్ళినా మగరాయిలాగా ఫుల్ ప్యాంటు టీ షర్టే వేయమంటది. ఇంకా గుండు కూడా కదా, అందుకని అవే సెట్ అవుతాయని అవే వేస్తాను ఎక్కువ నేను కూడా. మా చింతలకి అన్నం పెట్టే లోపు పప్పు అయితే అయిపోయింది. ఇంకా అదైతే తాలింపు పెట్టేశాను. హడవడిలో చేసిన వంటలు టేస్ట్ వస్తాయి అంటారు కదా, నాకు కూడా అదే అయ్యింది ఆ రోజు. చాలా బాగుంది పప్పు అయితే. మా పిన్ వచ్చి అప్పటికే అరగంట అయిపోయింది. యాక్చువల్లీ నేను మా పిన్ వచ్చే టైంకే రెడీ అయిపోయి ఉందాం అనుకున్నాను. కానీ ఇల్లంతా క్లీన్ చేసుకుని దీపం పెట్టి పూజ చేశాను కదా, ఇంకా అందుకనైతే నాకు బాగా లేట్ అయిపోయింది. ఇంకా వంట కూడా చేశాను కదా, ఇంకా అందుకనైతే బాగా లేట్ అయిపోయింది. మేము బయలుదేరే టైంకి అయితే 11:30 అయిపోయింది. 11:30కి బయలుదేరామంటే అక్కడ 1:30 లోపే వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మా దరిద్రం కొద్ది ఏటైందంటే ఆటో పంచర్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు ఆటో బాగు చేయించడానికి తీసుకుని వెళ్లారు. మేమైతే అక్కడ ఫుట్పాత్ మీద మాట్లాడుకుంటూ నడుచుకొని వస్తున్నాము. ఆటో పంక్చర్ అయిపోవడం వల్ల మాకు అక్కడే గంట లేట్ అయిపోయింది. ఇంకా మేము కాలేజ్ కి వెళ్లేసరికి అయితే 3 అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా వెళ్ళిపోయాము. పేరెంట్స్ మీటింగ్ అన్నారు కదా, మళ్ళీ కాలేజ్ టైం అయిపోతే మళ్ళీ అవదేమో అనేసి ఫాస్ట్ గా ఇంక వెళ్ళిపోయాము. ఫుడ్ కూడా ఏం తినలేదు, లేట్ అయిపోయింది కదా అని. ఏ మాత్రం భయం బాధ లేకుండా అత్త కోడలు చూడండి ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో బయట వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటా. ఇంకా ఫైనలీ కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాము. మా తమ్ముడు మా హస్బెండ్ మా చింతల్లి కిందే ఉండిపోయారు. నేను మా పిన్ని మేడం రూమ్ లోకి వెళ్లి మాట్లాడేసి వచ్చేసాము. ఇంక వచ్చినప్పుడు మా నాని కూడా వచ్చేసాడు మాతో పాటే. మధ్యాహ్నం లంచ్ చేయలేదని చెప్పాం కదా, ఇంక అందుకని ఈవినింగ్ మేము బయటకు వచ్చేసరికి 4:30 అలా అయిపోయింది. ఇంకా అక్కడ వేడివేడిగా బజ్జీలు పునుగులు అయితే తీసుకొని తినేసాము. వచ్చినప్పుడు మా హస్బెండ్ తో అన్నాను, భీమిలి బీచ్ కి మనం ఎప్పుడైనా వెళ్ళామా అనేసి. జస్ట్ అడిగానంతే, ఎందుకు డౌట్ ఎందుకు, వెళ్తే అయిపోద్ది కదా అని అక్కడికైతే తీసుకెళ్లిపోయారు. బీచ్ అంటే చాలు మా చింతల కళ్ళల్లో ఎక్కడలేని ఆనందం వచ్చేస్తది. ఇంక బీచ్ అనగానే ఫుల్ ఎంజాయ్ చేసింది. నాకైతే అసలు భీమిలి బీచ్ కి వెళ్ళానో లేదో కూడా గుర్తులేదు. ఆ డౌట్ తో ఎందుకు ఉండడం అనేసి మా హస్బెండ్ ఇప్పుడు తీసుకొచ్చేసారు. ఇప్పుడే కాదు, ఆయన ఎప్పుడు అంతే. మేము ఏదైనా పని మీద లాంగ్ వెళ్ళినా దగ్గరలో వెళ్ళినా కూడా ఆ చుట్టుపక్కల ఏమైనా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉన్నా ప్లేసెస్ ఉన్నా అవన్నీ తిప్పి చూపించేయాలి మాకు. అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చేయించేయాలి. అలా అయితే నా జర్నీ ఫుల్ఫిల్ అవుతుంది ఆయనతో. ఇప్పుడులాగే కాలేజ్ పని మీద వెళ్ళి భీమిలి బీచ్ లో కూర్చున్నాం కదా, అలానే అనుకోకుండా నేను మా తమ్ముళ్ళిద్దరు ముగ్గురు మెరూన్ కలర్ వేసుకున్నాము. ఇంకా మొత్తం అందరం బీచ్ కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ బయట నుంచి నార్మల్ గా చూసి వచ్చేద్దాంలే, లేట్ అయిపోయింది కదా అనుకున్నాము. కానీ కిందకు కూడా వెళ్ళాము. ఇంకా మా చింతల్ని మా తమ్ముళ్ళిద్దరు ఆడించుకుంటున్నారు. నేను మా హస్బెండ్ మా పిన్ని ముగ్గురం కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. వైజాగ్ లోనే ఉంటాము, ఎప్పుడు పడితే అప్పుడు బీచ్ కి వెళ్తాం. అయినా కూడా బోర్ అనిపించదు బీచ్ కి ఎన్నిసార్లు వెళ్ళా కూడా. ఇంకా అప్పుడే బజ్జీలు పునుగులు తిన్నాం కదా, పెద్దగా ఏం తినాలనిపించలేదు. ఇంక అందుకని ఒక 3 మిక్చర్ అయితే తీసుకొని ముగ్గురం తినేసాము. వాళ్ళు బీచ్ లో ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మా నాని దివీస్ బీచ్ ని కవర్ చేయడానికి ట్రై చేశాడు వీడియోలో, కానీ సరిగ్గా కనిపించలేదు. వైజాగ్ లో మీ ఫేవరెట్ బీచ్ ఏదో కమెంట్ చేసేయండి. నాకైతే దివీస్ బీచ్ అంటే చాలా ఇష్టం. అక్కడ వ్యూ చాలా బాగుంటది, ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా. చాలా మంది మన వీడియోస్ చూస్తాము అంటారు. చూద్దాం ఎంతమంది ఈ వీడియో ఫుల్ గా చూసి కమెంట్ చేస్తారో ఏ బీచ్ ఇష్టమో. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా ఫ్యామిలీతో ఇలా కొంచెంసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు. నాకైతే చాలా ఇష్టం అలా. ఇంకైతే నేను మా పిన్ని మా హస్బెండ్ అలా కూర్చొని మాట్లాడుకున్నాం కదా, మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకైతే అక్కడ ఒక 1/2 గంట సేపు ఉన్నాం అంతే. ఇంకా అలా కూర్చొని కాసేపు మాట్లాడుకొని వచ్చేసాము. ఇంకా బీచ్ లోంచి పైకి రాగానే ఐస్ క్రీమ్స్ కనిపించాయి. అవి కావాలని గోలా నా చింతల్లి. ఇంకేం చేస్తాం అనేసి కొనేసి ఇచ్చాము. దాంతో పాటు మేము కూడా తీసుకొని తినేసాము.
అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అయిపోయింది. అందరం ఆరెంజ్ బార్ తీసుకుంటే ఇది చాకో బార్ తీసుకుంది. ఇప్పటి నుంచి సెలక్షన్ మొదలు పెట్టేసింది. ఐస్ క్రీమ్ అనే కాదు, ఈ మధ్య ప్రతిదీ తనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆరో మార్క్ చేశాను, భీమిలి నరసింహస్వామి టెంపుల్ కొండ మీద ఉంటది. చాలా బాగుంటదట. మా హస్బెండ్ వెళ్లారు, ఆయన చెప్పారు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా రుషికొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల అస్సలు ఖాళీ లేదు. ఇంకందుకని బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంటికైతే వెళ్లిపోయాము. ఇంటి దగ్గర కొంచెంసేపు మాట్లాడుకున్నాము. మార్నింగ్ ఇంకా బయటకు వెళ్లే హడావడిలో ఉన్నాం కదా, ఇంకందుకని మా పిన్ని సరిగ్గా మాట్లాడలేదు మా తాతయ్య మామలతో. ఇంకందుకని ఇంటికి వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు కూర్చొని మాట్లాడుకున్నాం అందరము. ఇంక వెంటనే మా నాని మా పిన్ని నైటే బయలుదేరిపోయారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.